హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే కొన్ని మంచి తక్కువ ధరలో మంచి ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. ఇది ఎక్కడో కాదు, మన రాజబాబు ఫిషింగ్ టాకిల్ ఉంది కదా, సో అక్కడికే తీసుకొచ్చాను. మళ్ళీ అన్న అయితే కొంచెం రీజనబుల్గా ఇస్తాడని అన్నబో వెయిట్ ఆపాలి, గట్టిగా ఆపాలి అట్లా. రైట్ లెఫ్ట్ పెట్టుకోవచ్చు కదా, ఇటు సైడ్ అటు సైడ్ కూడా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే రాజుబాబు అన్న ఫిషింగ్ టాకిల్కి వచ్చినప్పుడు వేరే కస్టమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళైతే దైవారాడు తీసుకున్నారు, ఇంకోటి బయట కాస్టింగ్ రీల్ అయితే తీసుకున్నారు. రాజుబాబు అన్న షాప్కి తీసుకుంటే ఐటమ్స్ అయితే బాగుంటాయి. నేనైతే రఫ్ అండ్ టఫ్గా వాడుకోవడానికి రవ్ ఫిషింగ్ కానీ మరల్ ఫిషింగ్ కానీ దేనికైతే దానికి యూస్ అవుతుందని ఈ సూపర్ సాలిడ్ రాడ్ అయితే తీసుకొచ్చాను. ఇంకా స్మూత్గా ఉండి ఇంకా కొంచెం హార్డ్గా అంటే గట్టిగా ఉండేది ఫైర్ ఫాక్స్ కంపెనీ నుంచి ఇదిగో మ్యాక్స్ట్రాన్ ఈ ఫిషింగ్ రీల్ అయితే తీసుకొచ్చాను. దీనికి లైన్ కూడా మంచిది తీసుకున్నాను, నేను చెప్పాను ఉంది. చూడండి, ఇది కూడా రాజబాబు అన్న దగ్గర దొరుకుతుంది. ఒకసారి అయితే ఈ రాడ్ని అన్బాక్సింగ్ చేసి నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ తక్కువలో ఐటమ్స్ ఎందుకు తీసుకొని చెప్తున్నానంటే, వేరే వాళ్ళు కొన్ని వీడియోలో చాలా ఖరీదైన రాడ్స్ చూపిస్తున్నారు. అంటే దైవ కంపెనీ ఉంది, దగ్గర 2500 దాకా ఉంటుంది, 2500. సో ఆ రాడ్ దాకా వెళ్ళాలంటే అది లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ హ్యాండిల్ చేయాలి దాన్ని. ఆ రాడ్తో ఆడాలంటే ముందు రఫ్ అండ్ టఫ్ రాడ్ యూజ్ చేస్తాం, అలవాటు చేసుకుంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మనం బ్రాండెడ్ రాడ్కి వెళ్ళిపోవచ్చు. ఇది సూపర్ సాలిడ్ రాడ్ కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి మనం దీన్ని వాడితే చాలా బాగుంటుంది. అలా కాకుండా ముందే ఖరీదైన రాడ్ తీసుకున్నాం అనుకో, అది దేనికి యూజ్ కాదు, వెంటనే ఎరగడం అనేది జరుగుతుంది, మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయలేము. ఇంకోటి ఏంటంటే, అసలు రాడ్ పొజిషన్ ఎలా పట్టుకొని ఆడితే బాగుంటుంది అనేది మనకు తెలియడం కోసం వీటిని వాడాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే గుర్తుపెట్టుకుని సూపర్ సాలిడ్ రాడ్, దీన్ని అలవాటు చేసుకుంటేనే మిగతా రాడ్ ఏదైనా ఈజీగా ఆడగలుగుతాం. ఓకే, దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం. ఓకే, దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దీనికి పోచ్ ఏం రాదు, ఎందుకంటే ఇది ఓన్లీ ప్రైస్ తక్కువ, 5 feet 600 రూపీస్ ఓన్లీ. ఆన్లైన్లో ఈ రాడ్లు అయితే చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి. ఓకే, రాడ్ అయితే చాలా బాగుంటుంది, మంచి గ్రిప్ ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. చిన్నది 5 feet, కాకపోతే చాలా గట్టి రాడ్. చూడండి ఒకసారి, సూపర్ సాలిడ్ రాడ్. ఇది థ్రెడ్ సిస్టమ్ అనమాట, థ్రెడ్డింగ్ సిస్టమ్, అందుకని ఇది గట్టిగా ఉంటుంది అనమాట. గైడ్స్ కానీ దీని పొజిషన్ కానీ బాగుంటుంది. కొద్దిగా వెయిట్ ఉంటుంది, కాకపోతే చాలా గట్టిగా ఉంటుంది రాడ్. ఇలా ప్రెస్ చేసుకొని ఇలా థ్రెడ్డింగ్ తిప్పేసుకొని సరిపోతుంది కదా. వాళ్ళు అవి పట్టుకోవడానికి కానీ మిషన్ పెట్టి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే లైట్ వెయిట్. మిషన్ పెట్టి వాడటానికి ఇది చాలా సింపుల్, ఇదిగో సింపుల్గా ఉంటుంది. దీనికి మిషన్ తగిలిచ్చి రవ్ చేపలైనా కొట్టి మిషన్తో స్మూత్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూపిస్తాను నేను. ఓకే, ఇది రాడ్. ఇది రాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ రీల్, దీనికి ఆల్రెడీ నేను లైన్ ఎక్కిచ్చేసాను ఫ్రెండ్స్. ఎప్పుడన్నా లైన్ ఎక్కించడం ఎలా అయినా కూడా నెక్స్ట్ వీడియో చూపిస్తాను. కాకపోతే లైన్ ఎక్కించి ఉంచని ఎంత ఎక్కించుకోవాలనేది మీకు చూపిస్తాను. ఓకే, మ్యాక్స్ట్రాన్ ఇది సేమ్ ఫైర్ ఫాక్స్ ఒకటి. ఇది యాక్చువల్గా లెఫ్ట్ రైట్ 2 times టైట్ చేసుకుంటే చాలా స్మూత్ ఉంది. ఇది చాలా అంటే చాలా. ఓకే, నేను లైన్ ఆల్రెడీ ఎక్కించాను దీనికి. ఇదే లైన్, సేమ్ లైన్, ఈ లైన్ ఎక్కించాను. కాకపోతే ఒకటి, లైన్ ఎక్కించుకునేటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఉంది కదా, ఈ గ్యాప్ కాడికి ఎక్కించుకోవాలి. ఈ గ్యాప్కి మీదకి ఎక్కించుకుంటే చిక్కుపడిపోద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా ఈ గ్యాప్కు లోపలే ఉండాలి. అట్లయితేనే మీరు ఫ్రాక్ పెట్టుకొని మరల ఫిషింగ్ ఫ్రాక్ పెట్టుకొని బయట కాస్టింగ్ చేద్దామన్నా సరే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకుంటేనే మా ఫ్రాక్ అనేది ముందుకు వెళ్తుంది. లేదంటే ఇది చిక్కుపడిపోద్ది. రవ్ ఫిషింగ్ చేసేటప్పుడు సింగల్ ముళ్ళు కట్టుకున్నా సరే చక్కగా వెయిట్ అనేది కరెక్ట్గా కట్టుకుంటే ఇక్కడ ఉంటేనే కరెక్ట్గా నువ్వు విసిరిన కాడికి వెళ్ళి కరెక్ట్గా గేలం పడుతుంది.
లేదంటే కనుక చిక్కుబడిపోయి చాలా విసిగిచ్చేస్తాయి. ఇంకా మిషన్ల మీద మనకు విరక్తి వచ్చేద్ది, ఇంకా చిక్కుబడిపోతే లైన్ కూడా చిక్కుబడిపోతుంది. అట్లా పడవద్దు. బ్రాండెడ్ లైన్ చిక్కుబడిందంటే కట్ చేసుకోవడమే, వేస్ట్ అయిపోద్ది లైన్. ఓకే, లైన్ వేస్ట్ అవ్వద్దు. చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంటుంది. హ్యాండిల్ చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇది ఓకే 5000 సిరీస్. ఇది అంటే కొంచెం సిరీస్ అంటే ఏం లేదు, కొంచెం ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది, లైన్ ఎక్కువ పడుతుంది, అంతకు మించి ఏమి ఉండదు. ఓకే, ఇది చాలా బాగుంది. సో నేను అయితే తీసుకున్నాను రాజబాబు దగ్గర. ఆయన కూడా రవ్ ఫిషింగ్ చేసేది ఈ రీల్స్తోనే. మీరు క్లారిటీగా చూసుకోండి ఒకసారి. మనకైతే రీజనబుల్గానే ఉంటుంది, మీరు కూడా రీజనబుల్గానే తీసుకోవచ్చు. చాలామంది విలేజర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటంటే మిషన్తో ఆడాలని అనుకుంటారు. ఇలాంటి తక్కువలో ఇది 1000 రూపీస్కి ఇచ్చేశారు. తక్కువ తీసుకుంటే 2000 3000 పెట్టేసి మిషన్ తీసుకుంటే అనవసరంగా బ్రాండెడ్ లైన్ వేస్తారు. కొత్తగా ట్రై చేసే వాళ్ళు లైన్ అంతా చిక్కుబడిపోతుంటుంది, వేస్ట్ అయిపోతుంటుంది, ఏముండదు. మిషన్ తీసుకుంటారు, వాడడం కుదరక మొత్తం విరిగిపోతుంటాయి. ముందు తక్కువలో ఒక మిషన్ తీసుకొని లైట్గా ముందు ట్రైనింగ్ చేసుకోండి. అనవసరంగా ఐటమ్స్ కొనేసి వేస్ట్ అయిపోద్ది. అందుకని నేను కూడా ఇప్పుడు కూడా ఈ తక్కువలోనే తీసుకుంటా, తక్కువలో తీసుకొని వాడతాను, సక్సెస్ అవుతుంది. ఇది కూడా నేను ఈ లైన్తో ఈ రాడ్తో ఫిషింగ్ చేసి మీకు చూపించాలన్నదే నా గోల్. ఖచ్చితంగా తక్కువ మనం ఎట్లా ఫిషింగ్ చేయాలి, ఎట్లా నేర్చుకోవాలి, మనం కూడా మిషన్తో రాడ్తో అఫీషియల్గా ఫిషింగ్ ఎలా చేయాలనేది మీకు సింపుల్గా చూపిస్తాను. వృధాగా డబ్బులు అయితే పెట్టుబడి పెట్టేమాకండి. అనవసరంగా పెద్ద మిషన్స్ పెద్ద రాడ్లు కొనేసుకోమాకండి. దైవ కంపెనీ పేరుకే బ్రాండు, అనవసరం. సో కాకపోతే దాంతో స్మూత్ హ్యాండిల్ చేసుకోవాలి. కష్టంగా దాన్ని కొనేసేసి ఎట్లా పడితే అట్లా వాడితే మాత్రం నష్టపోతాం మనం. సో దాని విషయం పక్కన పెట్టేద్దాం మనం. ఈ లైన్ గురించి మాట్లాడుకుందాం. చేతులు అయితే తెగిపోతే ఈ లైన్ గట్టిగా లాగితే అంత గట్టిగా ఉంటుంది. చాలా మంచిది, ఏటెక్స్ బ్రాండ్ ఇది. ఓకే, చూసారు కదా, ఇదే లైను. ఇది రవ్ ఫిషింగ్కి చాలా బాగుంటుంది, ఫ్రాక్స్ కూడా బాగుంటుంది. ఈ మిషన్తో ఫ్రాక్ ఫిషింగ్ అంటే మనం బయట కాస్టింగ్ మంచిగా చేసుకోవచ్చు. ఫ్రాక్ కూడా ఈజీగా వెళ్తుంది. చెప్పాను కదా, లైన్ ఇక్కడికే ఎక్కించుకోవాలి. ఇందులో 150 మీటర్స్ వస్తుంది. సో మనకైతే దగ్గరగా ఒక 80 మీటర్సే ఎక్కుద్ది అనుకుంటా. 80 మీటర్స్ ఎక్కుద్ది, నేను కొలత లేదు కానీ ఇక్కడ మార్కింగ్ చూసుకొని ఎక్కిచ్చేసేసాను లైను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా తక్కువ బడ్జెట్ అనేది చేద్దాం. తక్కువ బడ్జెట్లోనే మనం ఫిషింగ్ నేర్చుకుందాం. తక్కువ బడ్జెట్లోనే చేపలు ఎట్లా పడతామో నేర్చుకుందాం. చాలామంది యూట్యూబర్స్ హై కాస్ట్ హై రేంజ్ చెప్తున్నారు. ఆ విధంగా ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ఓకే, ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు. ఎందుకంటే చేపలు పట్టడంలో ఎవరో తోపులేరు. అందరూ ఎంత సీనియర్ ఉన్నా ఒక రోజు పడతాయి, ఒక రోజు పడకపోతాయి. సో మనం కొన్ని వీడియోలు చేసేసి భ్రమలోకి వెళ్ళిపోయి అలా పట్టేద్దాం అలా చేసేద్దాం అంటే అవ్వదు. దానికంతా ఓర్పు సహనం పట్టుదల చాలా ఉండాలి. ఐటమ్స్ కొనేటప్పుడు మాత్రం ముందు అసలు మనం ఏ రాడ్తో ట్రైనింగ్ చేద్దాం. ఎక్కువ ఖరీదు రాడ్ తీసుకుని ట్రైనింగ్ చేసామనుకో, రాడ్ ఫెయిల్ అవ్వచ్చు, మిషన్ ఫెయిల్ అవ్వచ్చు, లైన్ ఫెయిల్ అవ్వచ్చు. ఇట్లా నాకు చాలా జరిగినాయి. అలా కాకుండా తక్కువలో తీసుకొని ముందు 100% ముందు ఫుల్ ట్రైనింగ్ అయ్యండి. ట్రైనింగ్ అయిన తర్వాత చేపను ఎలా పట్టాలో క్లియర్గా తెలుసుకొని పట్టండి. ఓకే, నా వీడియోలో అయితే మంచి ఫిషింగ్ బైట్ అనేది కూడా చేసి చెప్తున్నాను. కొత్తగా చెరువులో పిండి అలవాట్లు లేని చెరువుల్లో ఎలా పట్టాలి, ఏ మేత పెట్టాలి, ఏ విధంగా చేయాలి అనేది నా 2-3 వీడియో లాస్ట్ వీడియోలో నేను అయ్యే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం వాటర్ కూడా చెరువులో కలుస్తుంది. సో దానికి తగినట్టుగా చేప చాలా హుషారుగా ఉంటుంది. దానికి నేను ఏం కలిపి పెడితే తొందరగా అట్రాక్ట్ అవుతుందో అనేది నేను చెప్పాను. తౌడు అలవాటు లేని పిండి అలవాటు లేని ఈ చెరువులలో చేపలు ఏం చేస్తాయంటే చుట్టుముట్టు ఒడ్డుకే వస్తుంటాయి, ఆ తూట్లలో తిరుగుతుంటాయి. అక్కడ కొంచెం తౌడు వేసుకొని ఏమైతే నేను చెప్తున్నాను కదా ఫిషింగ్ బయట ఏదైతే వాడాలో అది వాడి పెట్టి చూడండి, ఖచ్చితంగా చేప అయితే పడుతుంది. లేదన్నా సింగిల్ హుక్ దొరకట్లేదు అని అనుకుంటే ట్రిప్లకు ట్రై చేయండి, 100% అవుతుంది ఫిషింగ్. ఓకే, ఈ ఐటమ్స్ చూసారు కదా, తక్కువ బడ్జెట్లో రవ్ ఫిషింగ్ చేద్దాం అన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. 5 ఫీట్ సింపుల్గా ఇట్లా కొట్టడానికి చాలా ఫాస్ట్గా చేపను అయితే ఇట్లా పట్టుకుని గట్టి కొట్టేసి మిషన్తో చక్కగా స్మూత్గా హ్యాండిల్ చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లం. కొంచెం గట్టిగా ఉంటుంది మనకు చక్కగా చేపను లాక్కోవడానికి, నో ప్రాబ్లం. ఇది దీనికి ఉన్న గేర్ సిస్టమ్ అలాంటిది. ఓకే, ఈ సూపర్ సాలిడ్ రాడ్, ఇలాంటి రాడ్లు అయితే చాలా బాగుంటాయి. మనం ఫస్ట్ వెయిట్ వాడాలి, తర్వాత వెయిట్లెస్ కాడికి వెళ్ళాలి. వెయిట్ వాడితే ప్రాక్టీస్ ఉంటుంది, ఇట్లా చేప కొట్టడం ప్రాక్టీస్ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా వెయిట్లెస్ రాడ్ పట్టుకున్నాక ఈ వెయిట్ పట్టుకున్న తర్వాత వెయిట్లెస్ ఇంకా స్మూత్గా ఫాస్ట్ అటాక్ చేయగలుగుతాం. మనం అటాకింగ్ కోసం మనం కొంచెం వెయిట్ వాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది కింద తగిలిన ఏం కాదు, మనం నష్టపోవాల్సింది ఏం లేదు. చాలా సంవత్సరాల వరకు అది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఈరోజు కూడా ఫిషింగ్ వెళ్తాను, ఈ ఐటమ్స్తో ఫిషింగ్ చేస్తాను. ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తే నా వీడియో చాలామందికి వెళ్తుంది.
చాలామంది పేదవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళకైతే నేను ఈ తక్కువలో వాళ్ళు కూడా కొనుక్కోవాలని ఆశపడతారు కాబట్టి ఇలాంటి తక్కువ ఐటమ్స్ కొనుక్కొని ముందు ట్రైనింగ్ అవ్వండి. అనవసరంగా డబ్బులు పెట్టుబడి పెట్టమాకండి. ఓకే, ఎందుకంటే చాలా యూట్యూబ్లో చూస్తాం ఆ మిషన్ ఉంటే బాగుండు, ఈ రాడ్ ఉంటే బాగుండు అని అనుకోవచ్చు. అనుకున్న తర్వాత మనం ఫస్ట్ వీటితో స్టార్ట్ చేద్దాం, తర్వాత ఇంకా పైకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.